హలో అండి, ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో చికెన్ ఫ్రై అలాగే బగారా రైస్. ముందుగా ఇక్కడ నేను 3 కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఈ కప్పు కొలతతో ఇవి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ నెయ్యి. ఇందులోకి మనం హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. అలాగే ఉల్లిగడ్డ 2 తరిగేసుకొని చిన్నగా, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. కాజు కూడా యాడ్ చేశాను ఇక్కడ, అది మిస్ అయిందండి వీడియో క్లిప్. సో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఇవన్నీ బాగా కలియబెట్టుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలాగే చిటికెడు గరం మసాలా వేసుకుంటున్నాను. దీనికి తగినన్ని నీళ్ళు అయితే పోసుకున్నానండి. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను, అది మిస్ అయింది. సో అంతా కలియబెట్టుకొని బాగా మూత పెట్టుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేశానండి ఇందులోకి. ఆల్రెడీ చికెన్లో కూడా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా స్పైసెస్. ఇవన్నీ బాగా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చే వరకు. ఇంకా నేను ఎండుమిర్చి వచ్చేసి ఒక 5 తీసుకున్నానండి, అవి కూడా వేట్ చేస్తున్నాను. ఇవన్నిటిని స్మూత్ పౌడర్ వచ్చే వరకు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల 1.5 స్పూన్ ఉప్పు వేసాను. అలాగే పసుపు 1 చెంచా, కారం 2 స్పూన్లండి. కారం 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఈ మసాలా బాగా పట్టేలా మనం కలియబెట్టుకోవాలి గంటెతోన. ఇది పక్కన పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లోన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. అలాగే జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ అండి. ఆల్రెడీ రైస్లో కూడా ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్ యాడ్ చేశానండి, 2 కలిపి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 అండి, చిన్నగా తరిగేసుకునేవి. అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు బాగా వేగేలా ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేసుకున్నాను. నిజంగా ఈ రెసిపీ ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తామా అని ఉందండి నాకైతే. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. చికెన్ ఫ్రై కానీ బగారా రైస్ కానీ ఇవన్నీ ఒకసారి గరిటెతో కలియబెట్టుకోవాలి. రైస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేద్దామండి.
ఒక 10 మినిట్స్ అయితే గిన రైస్ కొంచెం కుక్ కావాలి. వీటన్నిటిని ఒకసారి అయితే గిన్న గరిటెతో కలియబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి, ఇవి బాగా కుక్ అయ్యేలా. సో నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే గిన్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 2 టమోటాలు అయితే చాప్ చేసి పెట్టుకొని చిన్నగా వేసేసుకోవాలి. ఒక 5-6 పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నానండి, మంచి ఫ్లేవర్ కోసం. ఇవన్నీ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. చికెన్లోకి నేను ఒక 1 స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేశానండి ఇక్కడ. ఇది కూడా బాగా పట్టేలా మసాలా ఒకసారి కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూత తీసేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కుక్ అయ్యాయి కాబట్టి టమోటాలు కూడా ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఈ కింద ఉన్న ఉల్లిగడ్డ అలాగే టమోటాలు పచ్చిమిర్చి ఇదంతా కూడా బాగా పట్టేలా ఒకసారి కలియబెట్టేసుకుందాం. వీటిని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి కొద్దిసేపు. ఈ వాటర్ ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అయితే గిన అన్నీ బాగా పైకి తేలుతుంది. కొంచెం నాకు కారం తక్కువ అనిపించి నేను ఒక 1 స్పూన్ అయితే కారం యాడ్ చేశానండి ఇక్కడ. ఇదంతా కూడా ఒకసారి కలియబెట్టుకోవాలి. మరి ఇంత కారం తింటున్నాను అనుకోవద్దండి, నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం అన్నమాట. నేననే కాదు, మా ఇంట్లో అందరికీ కూడా స్పైసీగా ఉంటేనే ఇష్టం. సో మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అసలైన ఫ్లేవర్ అంతా ఈ మసాలాలోనే ఉంది చెప్పాలంటే.
ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి గరిటెతో కలియబెట్టుకోవాలి. వీటిని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ముక్కలు బాగా ఉడికే వరకు. చూసేస్తుంటే నాకే మౌత్ వాటరింగ్ అండి. రెసిపీ అయితే తిన్నా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. బాగా ఉడికిపోయింది కూడా. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే కింద కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం బాగా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.